హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, అదే విధంగా ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దిత్వ తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపి కుండపోత వర్షాలు కురిసిన తర్వాత కొంతమేర పూర్తి స్థాయిలో వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం వ్యాప్తంగా కుండపోత వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు తేలిగ్గా తగ్గడంతో ఉష్ణోగ్రతలు మాత్రం పగటి సమయంలో భారీగా పెరిగాయి. దాదాపుగా పగటి సమయంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి రానున్నటువంటి 5 రోజుల పాటు రాయలసీమ జిల్లాలో. దక్షిణ కోస్తా భాగాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడక్కడ మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో మాత్రం తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తరువాత ఉష్ణోగ్రతలు పోలిస్తే తెల్లవారుజామునైతే కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు దాదాపుగా 6 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి మొదలైన ప్రాంతాల్లో అయితే కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు ఉత్తర కోస్తా జిల్లాలో. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణలో అయితే ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతాయి. మధ్య తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పొడి వాతావరణం, ఉష్ణోగ్రతలు ఉంటాయి. థ్యాంక్ యూ.